మై ఓట్ మై ఫ్యూచర్ పేరుతో మన రాష్ట్రంలో యువత కోసం వినూత్నమైన ఒక ఆన్లైన్ పోటీలను ఏపీ టుమారో సంస్థ నిర్వహించి విజేతలకు 2 లక్షల విలువైన ప్రైజ్ మనీ గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. పోటీలో పాల్గొనేవారు ఈ క్రింది 3 కేటగిరీలో ఓ అంశాన్ని ఎంచుకొని దానిపైన రీల్ లేదా పోస్టర్ లేదా కొటేషన్ను రూపొందించాలి. ఆ 3 కేటగిరీలు 1 అభివృద్ధి, 2 ఉపాధి, 3 విద్య. ఈ పోటీలో పాల్గొనేవారు యువత ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యలు, భవిష్యత్తు కోసం పరిష్కారాలు మరియు ప్రభుత్వాలు మెరుగ్గా చేయడానికి ఇచ్చే సూచనలు హైలైట్ చేయాలి. రీల్ ఆర్ పోస్టర్ ఆర్ కొటేషన్ల తయారు కోసం తెలుగు లేదా ఇంగ్లీష్ భాషలో ఏదైనా ఓ భాషను ఎంపిక చేసుకోవచ్చు. మాకు అవకాశం ఇచ్చినందుకు మీతో మాట్లాడడానికి ఇది మై ఓట్ మై ఫ్యూచర్ అనే కాంటెస్ట్ సంబంధించి ఈరోజు ఇక్కడ మనం గ్యాదర్ అవ్వడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈరోజు యూత్కి ఓటింగ్ మీద ఇంపార్టెన్స్ తెలియజేయడం కోసం, అట్లాగే వాళ్ళలో ఒక అవేర్నెస్, అట్లాగే ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయడానికి ఓటింగ్ జరగబోయే ఎలక్షన్స్ 2024లో ఓటింగ్ అనేది యూత్ పరంగా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి. వాళ్ళకి అవగాహన చాలా తక్కువ అనిపించింది. కొంతమంది యూత్తో మేము ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీ CEO అని, అట్లాగే కొన్ని ఇంక్యుబేషన్ సెంటర్స్కి అడ్వైజర్గా ఉన్నాను. ఇక్కడ యూత్తో మాట్లాడుతున్నప్పుడు నార్మల్గా సంభాషణలో కూడా వాళ్ళకి అసలు పట్టింపు లేదు. సాధారణంగా వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ కలెక్టర్ ఎవరో తెలియదు, వాళ్ళ ఎమ్మెల్యే ఎవరో తెలియదు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ తెలియదు జనరల్గా వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వేరే ప్రపంచంలో ఉంటారు. అట్లాగే వాళ్ళకి ఈ అవేర్నెస్ లేకపోవడం ఒకటైతే, వాళ్ళు మీరు ఓటు వేస్తారా లేదా అనేది కూడా వాళ్ళు ఖచ్చితంగా మీరు అడిగితే చెప్పలేరు. వాళ్ళు కారణం ఏంటంటే అసలు దాంట్లో ఆ ఓటింగ్ అనేది వాళ్ళ మైండ్ స్పేస్లోనే లేదు. సో ఈ ఇంపార్టెన్స్ కాబట్టి యూత్ పార్టిసిపేషన్ ఇంపార్టెంట్. మనకు తెలుసు, మనకి ఈరోజు భారతదేశంలో యూత్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, యంగ్ కంట్రీ అవడం వల్ల. సో ఈ దృక్పథంతో ఈ మై ఓట్ మై ఫ్యూచర్ అనే కాంటెస్ట్ని సీనియర్ ప్రొఫెషనల్స్ ఫ్రమ్ వేరియస్ బిజినెస్ ఫీల్డ్స్ మేము ముందుకు తీసుకొచ్చి ఇది చేద్దాం, మనం యూత్ని ఎంకరేజ్ చేద్దాం అని ముందుకొచ్చి ఏపీ టుమారో అనే ట్రస్ట్ని కూడా మనం ఇన్వాల్వ్ చేసి దీనికి ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మై ఓట్ మై ఫ్యూచర్ కాంటెస్ట్ ద్వారా స్టూడెంట్స్ వాళ్ళు ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ప్రైజ్ మనీ గెలిచే అవకాశం ఉంది. 2 లక్షల వర్త్ ప్రైజ్ మనీ పెట్టారు దీనికి. ఫస్ట్ వీళ్ళు ఈ కాంటెస్ట్లో పాల్గొనాలంటే చాలా సులభమైన తీరులో ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈరోజు చాలామంది అందరూ ఇంటర్నెట్లో ఉంటున్నారు, ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్ అని, ట్విట్టర్ అని. వీళ్ళు ఈ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయడానికి 3 రకాలుగా పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకటి, ఒక చిన్న రీల్ క్రియేట్ చేయొచ్చు. వాళ్ళు రీల్స్ చాలా పాపులర్. 30 సెకండ్ల నుంచి 90 సెకండ్ల మధ్యలో ఒక రీల్ క్రియేట్ చేసి ఆ రీల్ ఒక ఓటింగ్కి సంబంధించి, ఫ్యూచర్కి సంబంధించి, అట్లాగే ఫ్యూచర్ డెవలప్మెంట్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, జాబ్స్ కానీ వాళ్ళకి తెలిసిన ఏరియాకి సంబంధించి ఆ రీల్ చేయొచ్చు. అట్లాగే ఒక పోస్టర్ కూడా తయారు చేయొచ్చు. ఒక పోస్టర్, ఒక ఫోటోగ్రాఫ్తో పోస్టర్ తయారు చేసి దాంట్లో కూడా వాళ్ళు ఈ ఛానల్స్లో పెట్టి వాటిని సబ్మిట్ చేయొచ్చు. ఇది రీల్స్, పోస్టర్ కాకుండా 3వ కేటగిరీ కూడా ఉంటుంది. ఈ 3వ కేటగిరీ వచ్చేటప్పటికి కొటేషన్, వాళ్ళ సొంత కొటేషన్. ఆ కొటేషన్ కూడా వాళ్ళు సోషల్ మీడియాలో సబ్మిట్ చేయొచ్చు. సో ఈ పార్టిసిపేషన్ సోషల్ మీడియా ద్వారా వీళ్ళు పార్టిసిపేట్ చేసేటట్టు సులభంగా పెట్టాము. వీళ్ళు ఎందుకంటే దాంట్లోనే చాలా యాక్టివ్గా ఉంటున్నారు. సో దాని ప్రకారం వాళ్ళు రీల్ అయినా క్రియేట్ చేయొచ్చు, ఒక పోస్టర్ అయినా క్రియేట్ చేయొచ్చు, ఒక కొటేషన్ అయినా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత దాని లింక్ని వాళ్ళు ఈ వెబ్సైట్ మీద వచ్చి సబ్మిట్ చేయవలసి వస్తుంది. సబ్మిషన్ ఫామ్ ఉంది. వెబ్సైట్ ఏమో votingfisttime.org, అది వెబ్సైట్ అనమాట. votingfisttime.org వెబ్సైట్లో వాళ్ళ సబ్మిషన్ లింక్లో వెళ్ళి వీళ్ళు తయారు చేసిన రీల్ ఎక్కడైతే పోస్ట్ చేశారో, అది ట్విట్టర్లో పోస్ట్ చేసి ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్లో చేసి ఉండొచ్చు, ఫేస్బుక్లో పోస్ట్ చేసి ఉండొచ్చు. పోస్టర్ కూడా ఈ 3 ఎక్కడైనా చేయొచ్చు. అట్లాగే ఈ కొటేషన్ కూడా 3 ఎక్కడైనా చేయొచ్చు. చేసిన వెంటనే ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్తో పాటు సబ్మిట్ చేయాలి. చేసిన తర్వాత మనం విన్నర్స్ని సెలెక్ట్ చేస్తాం. రీల్స్ కేటగిరీలో టాప్ 3 విన్నర్స్ ప్రైజ్ మనీ ఉంటుంది. ఫస్ట్
బెస్ట్ రీల్కి 50,000, సెకండ్ బెస్ట్కి 30, థర్డ్ బెస్ట్కి వచ్చేటప్పటికి 20,000, అట్లాగే పోస్టర్కి వచ్చేటప్పటికి ఫస్ట్ బెస్ట్కి 25,000, సెకండ్ బెస్ట్కి 15,000, థర్డ్ బెస్ట్కి 10,000 రూపీస్. ఇది పోస్టర్. కొటేషన్స్ మాత్రం టాప్ 10 కొటేషన్స్ సెలెక్ట్ చేస్తున్నాం. ప్రతి కొటేషన్కి 5,000 చొప్పున ప్రైజ్ మనీ ఉంటుంది. ఇదంతా కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి. మా ఉద్దేశం ఏంటంటే, ఒక పర్సన్, ఒక యూత్ ఒక రీల్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు, ఒక కొటేషన్ రాస్తున్నప్పుడు, ఒక పోస్టర్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క ఉద్దేశం కూడా తెలుసుకుంటుంది. ఇట్లా నేను చేస్తున్నాను, మీరు ఇది బాగుందా, నేను సబ్మిట్ చేయొచ్చాను. స్లోగా అవేర్నెస్ కూడా స్ప్రెడ్ అవుతుంది. వాళ్ళు కూడా కొంచెం ఆలోచించడం మొదలు పెడతారు. దీని ముఖ్య ఉద్దేశం వాళ్ళని ఎక్సైట్ చేసి వాళ్ళని ఆలోచించేటట్టు, అట్లాగే వాళ్ళలో ఉన్న చుట్టూ గ్రూప్స్లో కొంచెం అవేర్నెస్ స్ప్రెడ్ అయ్యేటట్టు చేయడానికి ముఖ్య ఉద్దేశంగా ఇది చేయడం జరిగింది. దాని గురించి మై ఓట్ మై ఫ్యూచర్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కూడా పంపిస్తారు. బట్ ఈరోజు ఇక్కడ నేను రావడానికి కారణం, మేము ఈ చేసిన కాంటెస్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం. దట్ ఈస్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. బాటంలోని లేవు, చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. చాలా ఇయర్స్గా మన ఓటింగ్ రేట్స్ ఇంప్రూవ్ అయ్యాయి, ఓటింగ్ పర్సంటేజ్ ఇంప్రూవ్ అయింది. మనం చాలా అడ్వాన్స్డ్ వెల్ డెవలప్డ్ కంట్రీ అయిన అమెరికాని తీసుకుంటే, అమెరికా లాస్ట్ ఎలక్షన్లోని వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ 63% కేవలం. సో మన డెవలప్మెంట్ ఎటు వెళ్తున్నాం మనం అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇలాగా మనకి జనరల్గా మనం అందరం అనుకుంటాం మెజారిటీ అంటే ఏంటి, ఒక 100%లోని 51% వస్తే మెజారిటీ, ఎందుకంటే ఒక 49% మైనారిటీ కాబట్టి. వేరే ప్రతి ఎలక్షన్ మనం తీసుకుంటే ఒక 37%, 40%తోనే ఇవాళ గవర్నమెంట్లు మెజారిటీతో ఫార్మ్ అవుతున్నాయి. సో 37 పర్సెంటేజ్ ఓట్స్ వచ్చాయి ఒక పర్సన్కి. 63% మంది ఆల్మోస్ట్ అపోజింగ్గా ఉన్నట్టే. కానీ వీళ్ళలో చాలామంది వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి. ఇది మనకి చాలా ముఖ్యమైన విషయం. ఇవాళ మనకి ఇప్పుడు అప్కమింగ్ ఎలక్షన్స్, రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది ఏంటంటే, ఇండియాలో కొత్తగా 2 crore ఓటర్స్ యాడ్ అవుతున్నారు ఈ ఎలక్షన్కి. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా ఈ 2 crore ఓటర్స్కి ఇది మా అప్పీల్ ఏంటంటే, మీరు వచ్చి మీ ఎజెండా ఏదైతే ఉందో, అంటే మీ ఫ్రస్ట్రేషన్స్ కానీ, మీ రిక్వైర్మెంట్స్ కానీ, మీ ఎస్పిరేషన్స్, మీ ఫ్యూచర్ గురించి మీరు ఓటు వేస్తున్నారు. మీ రిక్వైర్మెంట్ ఇది, నాకు ఇలాగ డెవలప్మెంట్ కావాలి. ఇది కేవలం ఇదొక్కటే మన చేతిలో ఉన్న హక్కు. ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ రైట్, ఫండమెంటల్ రైట్ అని నేను అన్న, కానీ కాన్స్టిట్యూషన్ ద్వారా మనకి ఇచ్చింది. మనం బాగా ఇందాక అన్నట్టుగా అమెరికా చాలా డెవలప్డ్ కంట్రీ, సొంతం కావచ్చు. మనం ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నామో ఆ పర్సన్ని మనం ఎన్నుకోవాలనే హక్కు మనకి ఇచ్చింది. అలాగే సార్ అన్నట్టుగా మనకి ఎవరు నచ్చలేదు, అది కూడా మనం నిరసన తెలిపే హక్కు మనకి రీసెంట్గా సుప్రీంకోర్టు ద్వారా మనకి నోటా అనే దీని ద్వారా కూడా ఆ హక్కు వచ్చింది. దాన్ని మన నిరసన, మనకు నచ్చలేదు, ఎవరు నచ్చలేదని కూడా మనం ఓటు వేయచ్చు. కానీ నచ్చలేదు అని చెప్పి మనం ఇంట్లో ఉండిపోవడం కరెక్ట్ కాదు. అలాగే నేను ఒక్కడనే ఓటేస్తే ఏమవుతుంది, లేకపోతే నేను గెలిచే వాళ్ళకే ఓటేద్దాం అనే ఒక రకమైన ఆలోచన భావం చాలామందికి ఈ మధ్యన కలిగింది. మనం ఇలాగే అనుకుంటే మనం దాన్ని ఏమంటాం అంటే బనానా రిపబ్లిక్ అంటాం. ఏంటంటే గెలిచే వాళ్ళకే మేము ప్రజల్లో, ఇప్పుడు యూత్లోని స్పెసిఫిక్గా, ఎందుకంటే మన లార్జెస్ట్ పాపులేషన్ ఆఫ్ యంగ్ పీపుల్ ఇన్ ద వరల్డ్. ఈ పాపులేషన్ అందరూ కూడా రేపు ఓటుకు వచ్చి వాళ్ళ ఎజెండా, వాళ్ళ డెవలప్మెంట్ మీద అవ్వచ్చు, ఎంప్లాయ్మెంట్, అందుకే స్పెసిఫిక్గా ఈ 3 కేటగిరీస్ని కూడా చూస్ చేసుకోవడం జరిగింది. ఒకటి డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్, ఇంకోటి ఎడ్యుకేషన్. ఈ 3 సెక్టర్లో వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, దానికి తగ్గట్టుగా వాళ్ళ రీల్స్ ఇవాళ బాగా ట్రెండ్ అవుతాయి, రకరకాల రీల్స్ ద్వారా. సో వాళ్ళు అన్నట్టు సార్ ఇందాక విన్నీ పాత్ర గారు వాళ్ళు అన్నట్టుగా, మనకి ఇవాళ యూత్కి వాళ్ళకి చాలా వరకు వాళ్ళ నాయకులు ఎవరో తెలీదు, వాళ్ళ ఎజెండా ఏంటో తెలీదు, ఎందుకు ఓటు వేస్తున్నామో తెలీదు. సో కనీసం కొంచెం అవగాహన క్రియేట్ అవుతే అది నెమ్మదిగా ఒక సమాజంలో మార్పు కోసం కూడా దారితీస్తుందనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేయండి. ధన్యవాదాలు. ఎప్పుడైతే ఈ ఎంకరేజ్మెంట్ అక్కడి నుంచి రావాలి, ఎందుకంటే 18 years ఏజ్ ఉన్నప్పుడు వాళ్ళు ఓట్ చేసే హక్కు ఉన్నది. విన్నీ పాత్ర గారు చెప్పినలాగా మన యంగ్ ఇండియా, చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు, కానీ వాళ్ళు ఈ ఓట్ హక్కుని ఉపయోగించుకునేలా చూడాలి. ఎందుకంటే మోస్ట్లీ పోలింగ్ డే అని అంటే అందరికీ హాలిడే లాగా ఉంటుంది. కాకపోతే ఈ అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ యూనిక్ కాన్సెప్ట్తో ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్, తర్వాత ఎంప్లాయ్మెంట్ అండ్ డెవలప్మెంట్, ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే,
ఈవెన్ మన పిఎం గారిని చూసినా సరే, ఎన్ని స్పీచెస్లో ఎక్కడ చెప్పినా సరే, గ్లోబల్లీ ఏం చెప్తున్నారంటే వీఆర్ యంగ్ ఇండియా, వీ హ్యావ్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్. సో వీళ్ళకి ఇందాక విని పాత్ర గారు చెప్పినలాగా వాళ్ళకి కలెక్టర్ ఎవరో తెలియదు ఆశించగలం. అండ్ ఇక్కడ మీరు అందరూ వచ్చినందుకు చాలా సంతోషం, ఎందుకంటే మీరు కూడా మా వాయిస్ని యంగ్స్టర్స్కి తీసుకెళ్తున్నారు. అదే కాకుండా నా సజెషన్ ఒకటి ఏంటి అంటే ప్రతి కాలేజ్, ఎందుకంటే ఇంటర్మీడియట్ కాలేజెస్ నుంచి డిగ్రీ కాలేజెస్ వరకు ఇది ఎవ్రీ వన్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఓన్లీ పిల్లలకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తర్వాత ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ చేయడమే కాకుండా వాళ్ళకేమో మన సివిక్ సెన్స్ కూడాను ఎడ్యుకేట్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఏ రైట్ బట్ ఇట్ ఈస్ ఆల్సో ఏ డ్యూటీ. ఓటింగ్ అన్నది ఒక డ్యూటీ కూడా, సివిక్ డ్యూటీ కూడా. ఇది మనం ఎప్పుడైతే కమ్యూనికేట్ చేయగలుగుతామో ఈ కాంపిటీషన్ ద్వారా చెప్పినలాగా అందరికీ ఒక అవగాహన అంటూ ఒకటి వస్తుంది. ఎందుకంటే మనం ఫ్యూచర్ని ఎలా తీసుకెళ్ళాలి ఈ కాంపిటీషన్ ద్వారా. అట్లీస్ట్ చెప్పినలాగా సోషల్ మీడియా సో యాక్టివ్, సో సోషల్ మీడియా ద్వారా వాళ్ళ రీల్స్ పబ్లిసిటీ అవుతాయి, పోస్టర్స్ వస్తాయి, స్లోగన్ కాంపిటీషన్ ఉంది. ఈ అన్నిటి ద్వారా ఒక అవేర్నెస్ వచ్చి ఓటింగ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ చేసి మన దేశాన్ని మనం ముందు తీసుకెళ్ళాం. వాళ్ళకి ఇంకోటి కూడా చెప్పాలండి, అది ఒకటే కాదు, మనకి వాళ్ళకి ఎవరో క్యాండిడేట్ కూడా తెలియకపోవచ్చు. ఈ క్యాండిడేట్ ఎవరు, ఏ పార్టీకి చెందిన వాళ్ళు ఏం అక్కర్లేదు. అక్కడ లాస్ట్లో ఒక బటన్ ఉంటుంది, నన్ ఆఫ్ ద అబవ్ అని. కనీసం వాళ్ళు వెళ్ళి వాళ్ళ హక్కు ఉపయోగించుకొని వాళ్ళకి ఎవరు ఓటేయాలి